బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో మరో భారతీయుని దుండగులు కాల్చి చంపారు. కరోలినాలో బిజినెస్ చేస్తున్న భారతీయుడు హర్నిష్ పటేల్ ను అమెరికా టైం ప్రకారం గురువారం రాత్రి కాల్చి చంపారు. రాత్రి ఇంటికి చేరుకునే సమయంలోనే హర్నిష్ ను దుండగులు కాపు కాసి కాల్చి చంపేసినట్లు తెలుస్తోంది. ఈ హత్యపై అమెరికా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలో మరో భారతీయుణ్ణి దుండగులు కాల్చి చంపారు. కరోలినాలో బిజినెస్ చేస్తున్న భారతీయుడు హర్నిష్ పటేల్ ను అమెరికా టైం ప్రకారం గురువారం రాత్రి కాల్చి చంపారు. రాత్రి ఇంటికి చేరుకునే సమయంలోనే హర్నిష్ ను దుండగులు కాపు కాసి కాల్చి చంపేసినట్లు తెలుస్తోంది. ఈ హత్యపై అమెరికా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనపై పూర్తి డీటెయిల్స్ పాండు అందిస్తారు. పాండు, చెప్పండి, పటేల్ హత్యపై అప్డేట్స్ ఏంటి? అంటే లేటెస్ట్ సమాచారం ప్రకారం హర్నిష్ పటేల్ ఆయన షాపు ముందు కూడా అంటే హత్య చేసినట్టుగా మనకు తెలుస్తుంది. రెండోది ఆ షాపుకి సంబంధించిన ఇతను కూడా అతన్ని హత్యకు గురైనట్టుగా ఆయనకు సంబంధించిన ఆయన ఫ్రెండ్ ఒకరు దీన్ని ట్వీట్ చేయడంతో మనకి వెలుగులోకి వచ్చింది. అక్కడ జరిగింది. పోలీసులు, అమెరికన్ పోలీసులు కూడా కాప్స్ దీని మీద కొంచెం గోప్యంగా అసలు ఎట్లా హత్య జరిగింది అనే దాని మీద పూర్తి వివరాలు మాత్రం వాళ్ళు ఇప్పటివరకు ఎట్లాంటి సమాచారం ఇవ్వలేదు. హత్య అన్నది కేవలం ఏదైనా ఘర్షణ జరిగి అతని మీద కాల్పులు జరిపారా, లేకుంటే గతంలో ఆయన అంటే ఎవరితో ఆయనకు వివాదాలు ఉన్నాయా, ఆయన మీద ఎవరు కాల్పులు జరిపారు, కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరు అన్నది కూడా స్పష్టంగా ఇప్పటి వరకు వాళ్ళు చెప్పట్లేదు. అంటే వరుస సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో గతంలో జరిగిన దీంట్లో అమెరికా అంటే ఇండియన్స్ మీద కాల్పులు జరుగుతున్నప్పుడు ఇది మిగతా ఎవరు చేశారు అన్న దాని మీద క్లారిటీ, ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దాని మీద అతను దుండగుడు ఎవరని తేలిన తర్వాత మాత్రం అందులో అతని మీద జరిగిందా, లేకుంటే వ్యక్తిగతంగా ఆయనకి ఎవరితోనైనా ఆయన గొడవలు ఉన్నాయా, లేదంటే ఇట్లాంటి విషయాలు కూడా ఇప్పటి వరకు కూడా ఆయన కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కానీ లేకుంటే ఆయన మిత్రులు కానీ ఎవరు కానీ దీని మీద ఇప్పటి వరకు లేదు. కేవలం హత్య జరిగింది, అతని మీద కాల్పులు చేసిన వ్యక్తిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసినట్టుగా కూడా పోలీసులు నిర్ధారించట్లేదు. కాబట్టి అతను మొత్తం విషయం అంటే ఇంకొద్ది సేపటి తర్వాత ఒకవేళ ప్రభుత్వం అంటే అతని కుటుంబ సభ్యుల నుంచి కానీ లేదంటే పోలీసు వర్గాల నుంచి కానీ హత్య జరిగిన ధృవీకరిస్తున్నారు గారు కాల్చింది ఎవరు అన్నది మాత్రం చేయట్లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు మనం దీని మీద ఏమీ చెప్పలేని పరిస్థితి. అయితే పాండు, శ్రీనివాస్ హత్య జరిగి వారం రోజులు కూడా ఇంకా అవ్వలేదు, ఇంతలోనే మరో హత్య జరగటాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే ఇప్పుడు శ్రీనివాస్ హత్యకి దీనికి మనం భిన్నంగా చూడాల్సి ఉంటుంది. శ్రీనివాస్ కూచిబొట్ల హత్య జరిగింది ఒక వీసాల మీద ఒక అమెరికన్ దాని మీద అతనితో వాగ్యుద్ధం చేసుకునే వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అక్కడ జరిగిన పరిస్థితులు ఇప్పుడు ఈ హత్య పరిస్థితులు రెండు భిన్నంగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి శ్రీనివాస్ హత్యకి హర్నిష్ పటేల్ ఇవాళ వ్యాపారవేత్త ఇండియన్ బిజినెస్ మెన్ హత్యకి రెండు భిన్నంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. హర్నిష్ కి సంబంధించి ఎవరు చంపారు ఏంటి అన్న వివరాలు లేదు. కానీ అదే శ్రీనివాస్ కూచిబొట్ల హత్య జరిగిన సమయంలో అతని మిత్రులు, అతనితో పాటు ఉన్న వాళ్ళు అక్కడ ఘర్షణ పడింది, ప్రత్యక్ష సాక్షులు చాలా మంది ఉన్నారు. కానీ హర్నిష్ అనేది చాలా లేట్ నైట్ లో అక్కడ అమెరికాలో లేట్ నైట్ లో జరిగిన హత్య కాబట్టి దుండగులు బయట నుంచి కలిపారా, లేకుంటే అతని నుంచి ఏదైనా డబ్బు కానీ లేదైనా విలువైన వస్తువులు తీసుకువెళ్ళడానికి ఆయన హత్య చేశారా అన్నది. అమెరికాలో ఇప్పుడు గతంలో జరిగిన ఈ శ్రీనివాస్ కూచిబొట్ల హత్య గతంలో జరిగిన తీసుకుంటే చాలా చోట్ల ఎవరైనా ఇండియనా లేదంటే మిగతా వాళ్ళ ఎవరైనా కానీ అక్కడ వెళ్తుంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళకి డబ్బులకు సంబంధించి గతంలో జరిగిన సౌత్ కరోలినా జరిగిన హత్యల్లో చాలా మటుకు వీటిలలో ఏంటంటే కేవలం డబ్బుల కోసమో లేకపోతే అతని దగ్గర విలువైన వస్తువుల కోసమో హత్య చేసి తీసుకుపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇవాళ హర్నిష్ పటేల్ హత్యని మనం
శ్రీనివాస్ హత్యతో పోల్చలేం కాబట్టి అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు ఎవరున్నారు, ఏ విధంగా జరిగింది, అతని నుంచి ఏమైనా డబ్బులు తీసుకున్నారు. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ ఆయన షాప్ ముందే ఇది జరిగింది కాబట్టి ఆయన వస్తుంటే అతని దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా, లేకుంటే ఇతరత్ర వాటి కోసం చంపారా, లేకుంటే ఏమైనా వ్యక్తిగత వివాదాలు ఉన్నాయా అన్న దాని మీద బయటకు వస్తే తప్ప దీని మీద మనం నిర్ధారితంగా ఎందుకు ఈ హత్య జరిగిందని చెప్పలేము. రైట్ పాండు, థ్యాంక్ యూ.